మన గ్రో డీసీఎక్స్ లో ఉన్నటువంటి కొత్త అప్డేట్స్ ని, ఎందుకంటే మన గ్రో డీసీఎక్స్ అనేది ఈ కంపెనీ అనేది స్టార్ట్ అయ్యి దాదాపుగా 1 year కావస్తుంది. సో ఈ సందర్భంగా సరికొత్త అప్డేట్స్ ని ఇవ్వడం కోసం మన కంపెనీ ఎండి సార్ సత్య సార్ మనకి ఈ రోజు ఈ గ్రో మీటింగ్ ని, జూమ్ మీటింగ్ ని అరేంజ్ చేసుకోమని చెప్పారు. సో ఆ విధంగా మనందరికీ కూడా ఈ కొత్త అప్డేట్స్ ఇవ్వడం కోసం సార్ మనకి అందుబాటులో ఉన్నారు ఈ జూమ్ మీటింగ్ లో. సార్ సత్య సార్, ప్లీజ్ వెల్కమ్ సార్ జూమ్ మీటింగ్. ఓకే ఓకే మేడం, గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది సార్, ఓకే ఓకే వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అంటే ఇంకా కొంతమంది ఇప్పుడు 8 అయింది కదా, వస్తున్నారని వెయిట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఇప్పుడు జూమ్ మీటింగ్ అనేది మనం ఒక 1 week బ్యాక్ ఓన్లీ సెలెక్టెడ్ గా ఒక 15 మంది ఎంప్లాయీస్, లీడర్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఈ రోజు మిగతా నెంబర్స్ కూడా అందరికి ఒకసారి జూమ్ కండక్ట్ చేసి ఇంతవరకు ఏం జరిగింది, ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, అసలు ఏం ప్రాజెక్ట్ ఇంతవరకు ఎంతవరకు సక్సెస్ లో రన్ అవుతుందని చెప్పడం కోసం ఈ జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జూమ్ మీటింగ్ టైం డ్యూరేషన్ ఓన్లీ 40 minutes అండి. మన 40 minutes లో నేను మాక్సిమం మ్యాటర్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ జూమ్ లో మిగతాదాన్ని కవర్ చేయడానికి అనేది ఇచ్చేస్తామండి. ఇంకా ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇందులో చాలా మెసేజ్ చేస్తాను అన్మ్యూట్ చేయండి అని. అన్మ్యూట్ అవసరం లేదు. మా జూమ్ మీటింగ్ అయిన తర్వాత ఎవరికైనా డౌట్ ఉంటే నా 8282823639 నెంబర్ కి వాయిస్ రికార్డ్ అయినా మెసేజ్ అయినా చేయండి. సార్ మీరు చెప్పే జూమ్ మీటింగ్ లో నాకు ఇది అర్థం కాలేదు, లేకపోతే ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, లేదా నాకు ఇది ఇష్టం లేదు, ఏదైనా పర్వాలేదు, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఆ నెంబర్కి అయితే వాయిస్ రికార్డ్ కానీ లేదా మెసేజ్ కానీ, లేదా అనుకుంటే కాల్ అయినా చేయండి, పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ముందుగా ఏంటంటే మన కంపెనీ అనేది స్టార్ట్ అయ్యింది అయితే April 4 అలాగని సింగిల్ లెగ్ ఆటో పూల్ ప్లాన్ స్టార్ట్ అయితే 1 year అవ్వలేదు. అది స్టార్ట్ అయితే ఇంకా 8 months to 7 months అయి ఉంటుంది. 7 months or 8 months. అయితే ఓవరాల్ గా గ్రో డీసీఎక్స్ అనే కంపెనీ స్టార్ట్ అయ్యి అయితే April 4కి 1 year పూర్తవుతుంది. ఈ 1 year లో మనం చాలా అచీవ్మెంట్స్ చేసాం, చాలా ట్రిప్స్ చేసాం, ఒక 4-5 నెంబర్స్ కార్లు ఇవ్వగలిగాం, కొంతమందికి బళ్ళు ఇవ్వగలిగాం, అలాగే కొంతమందికి రకరకాలుగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు చేసే వర్క్ తగ్గట్టుగా అయితే మనం ఫైనాన్షియల్ గా అమౌంట్ ఇవ్వగలిగాం. కానీ ఎవరిని ఇక్కడ ఫైనాన్షియల్ గా సెటిల్ చేయలేకపోయాం. అలాగే కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ ని కూడా మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాం. దానికి నా తరపు నుంచి నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. కానీ నెక్స్ట్ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళేటప్పుడు అయినా సరే ఇంకా ఇంతకంటే వేగంగా, ఇంకా కొంచెం కొత్త న్యూ ప్లాన్స్ తో, న్యూ థాట్స్ తో ఇంకా ముందుకు వెళ్దామనే ఒక ఉత్సాహంతో ఈ జూమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఇంతవరకు మన గ్రో net.live లో 17,000 మంది ప్లస్ జాయిన్ అయ్యారు. దీనికి రకరకాల ఆఫర్స్, రకరకాల అన్ని రన్ అవుతున్నాయి, జరుగుతున్నాయి. కానీ మన టార్గెట్ ఏంటంటే 1 year లో యాక్చువల్ గా 1 lakh పీపుల్ మనం రీచ్ అవ్వాలనుకున్నాము. కానీ పర్వాలేదు, అంటే ఈ రోజు వైజాగ్ లో స్టార్ట్ అయిన ఒక కంపెనీ శరవేగంగా 17,000 మందికి వెళ్ళడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. మనం ఎక్కడ రాంగ్ కమిట్మెంట్స్ కానీ, లేదనుకుంటే జరుగుతాయని చెప్పడం కానీ ఇలాంటివి చెప్పకుండా ఒక చిన్న చిన్న గ్యాదరింగ్లు చేసుకుంటూ చిన్న వెళ్ళి కూడా ఒక మంచి స్థాయికి అయితే రాగలిగాం. దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పుడు పరుగెడుతున్న కాలానికి అనుకూలంగా ఎలా చేయాలని దానికి మనం చేయడం జరిగింది. అయినప్పటికీ గ్రో డీసీఎక్స్ అనేది ఈ రోజు 17,000 మందితో ఒక సేఫ్ జర్నీ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ రోజుకి కొన్ని ప్రాజెక్టులు మనం తీసుకురావాల్సింది, కొన్ని ప్రాజెక్టులు రావడం వచ్చే కొంచెం లేట్ అవ్వడం, టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ రావడం ఇలా జరగడం ఉంది. దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ మీకు ఇప్పటి నుంచి అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అన్ని కూడా మాక్సిమం మన 4వ తేదీన అనేది మన యానివర్సరీ అవుతుంది ఆఫీస్ లో. 6-7 తేదీల్లో లంబసింగ్ లో దీన్ని మన సెలబ్రేషన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. 6-7 2 రోజులు. ఈ 6-7 తేదీకి మనం ఇంతవరకు చెప్పిన అన్ని యూటిలిటీస్ ని కూడా లైవ్ లో చూపించాలి. 1 year లో మా కంపెనీ అన్ని యూటిలిటీస్ ని కూడా చేసింది. ఇదిగో ఇలా రీఛార్జ్ చేయొచ్చు, ఇలా ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, ఇలా ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేయొచ్చు, ఇలా ఈ కాయిన్ తో ఈ గేమ్ ఆడుకోవచ్చు, ఈ లాటరీ తీసుకోవచ్చు. ఇలా మనం ఏదైతే 7 నుంచి 8 యూటిలిటీస్ చెప్పామో అన్ని యూటిలిటీస్ కూడా లాంచింగ్ రోజుకి మనం ప్లాన్ చేస్తున్నాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే అక్కడే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టీమ్ ని కూడా అరేంజ్ చేసాం.
అంటే ఎవరైతే లాంచింగ్ కి వస్తారో వారికి సార్ ఇలా రీఛార్జ్ చేసుకోవాలి, ఇలా ఇది చేసుకోవాలి, ఇలా ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. అంటే 1 year లో మనం అనుకున్న అన్ని యూటిలిటీస్ కూడా లాంచ్ చేయడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. నేనైతే గ్యారంటీగా చెప్పగలను, ఆ రోజుకి ఇంతవరకు ఇచ్చిన అన్ని యూటిలిటీస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. అయితే ఈ యూటిలిటీస్ ని ఏ విధంగా ఇస్తామనేది కూడా మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేసాం. 25,000 మంది, సారీ 30,000 మంది అయినంత వరకు 50-50, 30,000 నుంచి 50,000 మంది అయినంత వరకు గ్రో 70%, 30%, 50,000కి 1% పెరిగినప్పటి నుంచి 100% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇన్ టైంలో ఇవన్నీ ఇవ్వడం 100% జరుగుతుంది. ఎందుకు ఇంత తక్కువ టార్గెట్ ఇచ్చామని కూడా చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మన దాంట్లో 17,000 మంది ఉన్నారు. మనిషి ఒక్కరిని రిఫర్ చేసిన మనకి 30,000 మంది అవ్వడానికి ఓన్లీ 1 day పడుతుంది. అప్పుడు 70-30 అవుతుంది. అలాగే ఇంకొక పర్సన్ జాయిన్ చేసిన 50,000 మంది అవ్వడానికి ఓ టైం పీరియడ్ పడుతుంది. ఈ టైం పీరియడ్ లో అయిపోతే అందరికీ 100%. యాక్చువల్ గా మన కంపెనీ జాయినింగ్ స్కీమ్ 400 days. ఓకే. అలాగే ఈ యూటిలిటీస్ ఇవ్వడానికి కూడా 400 days లో ఇవ్వడం. కానీ 5 లక్షల మంది అవ్వకుండా 10%, 5 లక్షలు అంటే 50,000 మంది. కంపెనీకి 50,000 మంది అయినప్పటికీ అన్ని రకాల యూటిలిటీస్ ఇవ్వాలనేది మన ధ్యేయం. ఈ విధంగా ఇంకా జనాన్ని తీసుకురాగలం అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 50-50కి టీవీలు పెట్టాం, ఏసీలు పెట్టాం. మన ట్రస్ట్ చేసి కొంతమంది కొనుక్కున్నారు, కొంతమంది ఇంకా చూద్దాం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు క్రిప్టో అనేది చాలా స్పీడ్ గా పెరుగుతుంది. నిన్న ఏంటంటే క్రిప్టో స్టేబుల్ గా ఉంది. అప్పుడు మన కాయిన్ పెరగకపోయినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఇప్పుడు క్రిప్టో ఏముంది, బిట్ కాయిన్ $70,000 వెళ్ళిపోయింది. ప్రతి కాయిన్ పెరుగుతుంది. కానీ సార్ మన కాయిన్ మాత్రం అక్కడే ఉండిపోతుంది. మన కాయిన్ కి ఏమైనా చేద్దాం అని కొంతమంది నాతో మాట్లాడుతున్నారు. కానీ నాకు కూడా మన కాయిన్ కూడా పెరిగితేనే నాకు కూడా ఆనందం, అది పెరగకపోతే ఏమొస్తుంది. అయితే రియల్ మార్కెట్ లో మన కాయిన్ కూడా పరుగులు పెట్టించాలి అంటే ఏం చేయాలండి, కొంతమంది బ్లాక్ చైన్ డెవలపర్స్ తోటి, అలాగే నా ఫ్రెండ్స్ తోటి ఎవరెవరైతే దీనికి శ్రేయోభిలాష్ ఉన్నారో కొంతమంది టీమ్ లీడర్లతో మాట్లాడి, సార్ ఇది సో అండ్ సో, ఇది మన నెట్వర్క్ కోసం పెట్టాం, ఈ నెట్వర్క్ వెళ్తుంది. అలాగే అయినప్పుడు కూడా ఈ ప్రెజెంట్ క్రిప్టో రన్నింగ్ లో మన కాయిన్ కూడా రన్ చేయాలి అంటే ఏం చేయాలంటే, మనం ఇప్పుడు టెక్నాలజీ పరంగా మెటావర్స్ లో మనం ఇంకొక కాయిన్ లాంచ్ చేయడం జరిగింది. ఆ ఇంకొక కాయిన్ పేరే గ్రో మెటా, అదే జిఎంటి టోకెన్. అయితే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి, అది ఓన్లీ యూటిలిటీ బేస్డ్ కాయిన్. అలాగే యూటిలిటీ వల్లే దాని ప్రైస్ పెరుగుతుంది. యూటిలిటీ స్టార్ట్ అయితేనే పెరుగుతుంది. ఈ రోజే కాదు, మన కంపెనీ స్టార్టింగ్ ఫస్ట్ డే లో చెప్పాం, ఇది 100% యూటిలిటీ బేస్డ్ కాయిన్. జనం అందరు దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ అయితేనే దీని ప్రైస్ పెరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ జాయిన్ అవుతుండే నెంబర్ ఆఫ్ కాయిన్స్ వస్తాయి. అది ఆ కండిషన్స్ మీదే రన్ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చే కాయిన్ ఏంటంటే గ్రో మెటా టోకెన్, జిఎంటి. ఇది మెటావర్స్ మీద మనం క్రియేట్ చేయడం జరిగింది. ప్రెజెంట్ ఏంటంటే మెటావర్స్ అనేది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ట్రెండింగ్ మీద ఈ ప్రాజెక్ట్ మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా మనం ప్యాన్ కేక్స్ యాప్ లో లిస్ట్ చేస్తాం. ప్యాన్ కేక్స్ యాప్ లో ఈ రోజు $1 ప్లస్ కొంచెం ట్రేడ్ అవుతుంది. చాలా మంది ఆన్లైన్ లో మనం అమ్ముతున్నాం, ఆన్లైన్ లో కొంటున్నాం. అయితే ఇది చాలా మంది అడిగింది, సార్ ఇది మేము కూడా చేసుకోవచ్చు అని. అసలు యాక్చువల్ గా నేను ఫస్ట్ రోజు అనుకున్నది ఏంటంటే, ఇది మన వాళ్ళు పాత వాళ్ళు చేయమంటే వీళ్ళు కూడా ఏదో మళ్ళీ ఇంకో కాయిన్ అమ్ముకోవడానికో దేనికోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటారని నేను అసలు ఫస్ట్ 1 week 10 days మన పాత వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు, మనం ఆన్లైన్ లో దీన్ని ప్రమోట్ చేద్దాం. ఆన్లైన్ లో జనం వస్తే ఈ కాయిన్ పెరుగుతుంటే మన జీడిఎక్స్ ని పెంచుదాం. మన జీడిఎక్స్ లో ఉన్న వాళ్ళకి అసలు ఏ పేమెంట్లు తీసుకోకుండా ఈ కాయిన్ 100% ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. అయినప్పుడు కొంతమంది, సార్ మేము జిఎంటి కొనుక్కోవచ్చా, ఎందుకంటే ఇది సప్లై తక్కువ, ఓన్లీ 99,000 సప్లై. ఈ 99,000 సప్లై కాయిన్స్ మనం కొనుక్కుంటే కాయిన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. పెరిగేటప్పుడు మేము అక్కడ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది. కూడా ₹1 పెట్టుబడి పెడితే ఇది కాయిన్
సప్లై తక్కువ ఉంది, పెరిగితే మన డబ్బులు పెరుగుతాయి అని నమ్మకం ఉంటే పెట్టండి. అంతే తప్ప కంపెనీ మీదో లేదంటే సార్ పెట్టమన్నారనో లేదా అప్లైనర్ పెట్టమన్నారనో బలవంతంగా మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం తెలుసుకోండి సార్. రెండోది, ఇప్పుడు నేను జిఎంటి కోసం ఒక 5-10 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు జిఎంటి ఎందుకు తీసుకొచ్చాం ఏంటండి. మన జిఎంటి కాయిన్ పెరిగితే మనం జీడిఎక్స్ ని దాంట్లో ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతవరకు మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన జీడిఎక్స్ అనేది 10 పైసా. 10 పైసా స్టార్ట్ అయిన తర్వాత 15 పైసా వరకు పెరిగింది. అక్కడ నుంచి జాయినింగ్స్ తక్కువ ఉండడం వల్ల, నెక్స్ట్ పూల్ పూర్తి అవ్వకపోవడం వల్ల మనం ప్రైస్ అనేది పెంచలేదు. తర్వాత మార్కెట్ లో అందరూ ఒకేసారి అమ్మడం వల్ల 2 సార్లు కాయిన్ రేట్ పడిపోయింది. మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోయాం. దాని వల్ల కూడా ఇబ్బంది అయ్యి కాయిన్ ప్రైస్ అని తగ్గింది. అయినప్పుడు దీన్ని ఏ విధంగా చేయగలము, మనం అందరికి ఒక కమిట్మెంట్ ఇచ్చాం. గ్రోడీసీఎక్స్ అంటే జీడిఎక్స్ టోకెన్ అనేది ₹1 తీసుకెళ్లడమే మన కళ అని. ఆ కళ అనేది కళగానే ఉండిపోకూడదు, మనం దాన్ని కంపల్సరీ అచీవ్మెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మళ్ళీ జిఎంటి చేయడం స్టార్ట్ చేసిందాం. జిఎంటీని $1 తో స్టార్ట్ చేసాం. జిఎంటి $1 చేసాం కాబట్టి జీడిఎక్స్ టోకెన్ ని 25 పైసలకు తీసుకోవాలని 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి మనం జీడిఎక్స్ టోకెన్ ని @25 పైసలో తీసుకుంటున్నాం. జీడిఎక్స్ ప్రైస్ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు మీరు 25 పైసలు లెక్క మీకు అర్జెంట్ గా అందుబాటులో ఉన్నది ఏముంది, మనం 4 వెంచర్స్ ఉన్నాయి. 4 వెంచర్ లో ఎక్కడైనా సరే మీరు 50% క్యాష్, 50% @25 పైసలో పెట్టి ల్యాండ్ కొనుక్కోవచ్చు. అలాగే మన ప్రెజెంట్ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన యానివర్సరీ డేట్ కి ఇంకొక 8 ప్రోడక్ట్లు కలిపి 10 ప్రోడక్ట్స్ ఇస్తాం. ఈ 10 ప్రోడక్ట్స్ కూడా అమెజాన్ లో రేట్ చూసుకోండి, మన రేట్ చూసుకోండి, అవన్నీ కంపెనీ ప్రోడక్ట్సే, మన ఓన్ ప్రోడక్ట్స్ ఏమీ కాదు. అది కూడా 50% క్యాష్, 50% జీడిఎక్స్ 25 పైసల్లో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఎవరైనా సరే ప్రైస్ ఇచ్చి ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు. 30,000 జాయినింగ్స్ అయినంత వరకు. 30,000 జాయినింగ్స్ అయ్యాయి అనుకోండి, 70% జీడిఎక్స్, 30% క్యాష్. 50,000 మంది అయ్యాక అది మీకు అందరికి అర్థమై ఉంటది. మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల జూమ్ లో వేస్ట్ అవుతుంది తప్ప. ఓకే, ఇప్పుడు జిఎంటి గురించి ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ జిఎంటి కాయిన్ అనేది బిఎన్బి స్మార్ట్ చైన్ లో మనం తయారు చేయడం జరిగింది. ఇది ఏంటంటే దీని టోకెన్ కోడ్ అనేది జిఎంటి స్ట్రైకర్ అనేది. ఇది ప్రెజెంట్ ప్యాన్ కేక్ స్వాప్ లో ట్రేడ్ అవుతుంది. ఇది $1 ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. దీని టోటల్ సప్లై అనేది 99,000 అండి. అంటే టోటల్ గా ఈ కాయిన్ యొక్క సప్లై 99,000. దీంట్లో ఏమంటే 9,000 కాయిన్ల వరకు బర్నింగ్ అవుతుంది. బర్నింగ్ అంటే మీకు తెలుసు కదా, అవి ఆటోమేటిక్ గా అరైజ్ అవుతాయి 9,000 కాయిన్లు. ఇంకా మన దగ్గర 90,000 టోకెన్స్ ఉంటాయి. ఈ 90,000 టోకెన్స్ లో కూడా 40,000 కాయిన్లు మాత్రమే సర్క్యులేటింగ్ సప్లైలో ఉంటాయి. 50,000 కాయిన్లు మాత్రం ప్యూర్ లాక్ ఇన్ పీరియడ్ లో ఉంటాయి. అంటే సర్క్యులేటింగ్ సప్లై ఓన్లీ 40,000 టోకెన్స్ మాత్రమే. అంటే మార్కెట్ లో సర్క్యులేట్ అవుతున్న కాయిన్స్ 40,000 అవుతాయి. అయితే ఈ 40,000 కాయిన్లు మనం ఓన్లీ జిఎంటి ద్వారా గ్రోడీసీఎక్స్ ద్వారా వచ్చే పీపుల్ అయితే, నాకు తెలిసిన స్టాటిస్టిక్స్ ప్రకారం మన దగ్గర ఈ రోజు 17,200 ఐడీస్ ఉన్నాయి. దీంట్లో కొందరు 1+10 వేసుకున్నారు, కొందరు 1+100 వేసుకున్నారు, ఇలా కొంతమంది 200 వేసుకుని ఉండొచ్చు, కొంతమంది 50, 40, 30 ఇలా వేసుకున్నారు. కానీ కమ్యూనిటీ పరంగా వస్తే ఈ రోజు 4,000 to 5,000 పీపుల్ మాత్రం ఉన్నారు. ఒకళ్ళు 1 వేసుకున్నారు, 1+3 వేసుకున్నారు. ఇలా చూసుకుంటే ఫోన్ నెంబరు, మెయిల్ ఇలా కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే 4,000 నుంచి 5,000 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ 4,000 నుంచి 5,000 మంది పీపుల్ అందరూ మన జిఎంటి కొంటే, మన జిఎంటి మనిషికి ఓన్లీ 10 కాయిన్ వరకు మాత్రమే వస్తాయి. ఇప్పుడు 4,000 మంది అనుకోండి, 4,000 మంది ఇంటూ 10 కాయిన్స్ కొన్నా సరే ఇది 40,000 టోకెన్స్ అయిపోతాయి. అలాగని మనం 100% దీనిలో ఎవరూ కొనొద్దు. మేమేం చెప్పాం, ఇంతవరకు మీకు జీడిఎక్స్ టోకెన్స్ వచ్చుంటే ఆ జీడిఎక్స్ టోకెన్స్ 50%, 50% యుఎస్డిటి పే చేయండి. పే చేసి జిఎంటీలోకి రండి. జిఎంటీలోకి వస్తే జిఎంటీలో ఒక ప్లాన్ ఉంటుంది, జీడిఎక్స్ 100 days ప్లాన్ అని. దాంట్లో లాక్ ఇన్ పీరియడ్ లోకి వెళ్తాయి. లాక్ ఇన్ పీరియడ్ లోకి వెళ్ళి ఈ 100% కూడా డైలీ 1% లెక్క 100 days రిలీజ్ అవుతాయి. ఇప్పుడు డైలీ 1% 100 days రిలీజ్ అయ్యేటప్పుడు మీరు డైలీ వచ్చే 1% మీరు ఆన్ స్పాట్ లో ప్యాన్ కేక్ స్వాప్ లో స్టాప్ చేసుకొని యూఎస్డిటీగా మార్చుకోవచ్చు.
కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక కాయిన్ కొనండి, 10 కాయిన్లు కొనండి, 100 కాయిన్లు కొనండి, లేదా మీరు ఎంతైతే పెట్టుకున్నారో ఇంతవరకు ఏవైతే రిలీజ్ అయ్యాయో ఆ కాయిన్ కి ఈక్వల్ గా పెట్టుకోండి. పెట్టుకొని ముందు జిఎంటీలోకి రండి. ఎందుకంటే ముందు జిఎంటీలోకి రావడం వల్ల మీకు ఈ రోజు జిఎంటీ అనేది $1కే దొరుకుతుంది. ఈ 40,000 టోకెన్స్ అయిపోయిన తర్వాత $2, $3, $5 పెరుగుతూనే ఉంటది. దీని మన టార్గెట్ ఏంటంటే ఇలా 90,000 సప్లైతో వచ్చిన 10 నుంచి 20 కాయిన్లు కావాలంటే నెట్ లో చూడండి. అన్ని $1 తో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ $2,000 ఉన్నాయి, కొన్ని $100 ఉన్నాయి, కొన్ని $50 ఉన్నాయి, $15 ఉన్నాయి, అన్ని కూడా $10 కంటే ఎక్కువ ఉన్నాయి. కానీ వాటికి కమ్యూనిటీ చాలా తక్కువ ఉంది. కానీ మనం ఆల్రెడీ 17,000 మంది కమ్యూనిటీతో ఉన్నాం కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మినిమం $10, మాక్సిమం $100 అనేది 3 to 6 months లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మనల్ని మన గ్రోని నమ్ముకొని ఈ రోజు దాకా ట్రస్ట్ ఉన్న ప్రతి ఒక్క పీపుల్ కూడా అయితే ఒక్క కాయిన్ తీసుకోండి, లేదా 10 కాయిన్లు తీసుకోండి, లేదా 5 కాయిన్లు తీసుకోండి, ఏదైనా ఒక కాయిన్ అయితే తీసుకోండి అని. ఎందుకంటే సార్ ఈడిఎక్స్ 25 పైసాకి వెళ్ళింది, 50 పైసాకి వెళ్ళింది, ₹1 వెళ్ళింది. అలాగే మిమ్మల్ని నమ్మి తీసుకునే గ్రో మెటా కూడా $1 నుంచి స్టార్ట్ అయ్యి $100 తీసుకెళ్లారు. ఒక లోకల్లో వచ్చిన ఒక టోకెన్ ఈ స్థాయికి వెళ్ళింది అని అందరూ చెప్పుకోవాలంటే ఈ కాయిన్ ఫస్ట్ అందరికీ తెలియాలి. అందుకే అందరినీ $1 చేయగలిగితే $1, $2 చేయదు $2. లేదు సార్ కొంచెం మాకు ట్రస్ట్ లేదు కాబట్టి ఆల్రెడీ పాత జీడిఎక్స్ అంతా మారిన తర్వాత తీసుకుంటామంటే ఆ రోజైనా తీసుకోండి. కానీ జిఎంటీ కూడా మందే, ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తీసుకోండి అని చెప్పడం మాకు మాత్రమే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 2, కొంతమందికి లాస్ట్ లో మనకు గిఫ్ట్లు పెట్టడం జరిగింది. ఈ గిఫ్ట్లు కూడా డిలే అయ్యింది. ఇంకా కొంతమందికి మన ఒక 400 మంది టీవీకి అచీవ్ అయితే మనం ఒక 350, 320 వరకు టీవీలు ఇవ్వడం జరిగింది. మిగతా ఒక 40 నుంచి 50 టీవీలు పెండింగ్ ఉన్నాయి. బ్యాగులు కూడా 2,000 మంది అయితే మన 1,600 బ్యాగులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్యాడ్లు కూడా ఒక ఇన్ని అయితే అన్ని, అలాగే వాచెస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అందరికి 80 to 85% జనరల్ ఇన్ టైంలు ఇవ్వగలిగాం. తర్వాత ఆ దగ్గర ప్రొడక్షన్ లేట్ అవ్వడం వల్ల టీవీలు ప్రొడక్షన్ మనకు సరిపోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది. కానీ మళ్ళీ చెప్తున్నాం, 4వ తేదీ యానివర్సరీ డేట్ కి అందరి ఈ రోజు వరకు స్టిల్ ఏ పెండింగ్స్ ఉన్నాయి అన్ని పెండింగ్స్ కూడా రకరకాల గిఫ్ట్ల పరంగా కానీ ఐటమ్స్ పరంగా కానీ ఏ పెండింగ్స్ ఉంటే ఆ పెండింగ్స్ అన్ని కూడా యానివర్సరీకి డేట్ కి ఒక్క రోజు ముందైనా సరే పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దానికోసం మళ్ళీ ఎక్కువగా హరీ పడాల్సిన అవసరం లేదు. మీకు యానివర్సరీ డేట్ లోపే వస్తాయి. అప్పటికి యానివర్సరీ డేట్ లోపు మీకు రాలేకపోతే యానివర్సరీ డేట్ వచ్చినప్పుడు ఆఫీస్ లోనే తీసుకోండి. కానీ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే రాలేదు ఈ లాస్ట్ 15% అయితే వాళ్ళ కోసం చెప్తున్నాము. అయితే సారీ ఇంట్రాక్షన్. ఇప్పుడు గ్రో మెటా టోకెన్ అనేది ఎందుకు పెరుగుతుందో అనుకుంటే, గ్రో మెటా టోకెన్ కి అనేది కూడా ఈ ప్రాజెక్ట్స్ అన్ని వర్కౌట్ అవుతాయి, ఈ రీఛార్జ్లు ఇవన్నీ కూడా. అలాగే గ్రో మెటా టోకెన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ వల్ల మాత్రమే గ్రో మెటా టోకెన్ అనేది జిఎంటీ అనేది పెరుగుతుంది. అదేంటంటే మీకు ఆల్రెడీ పీపీటీ అనేది పంపించే ఉంటాం. ఆ పీపీటీలో మీకు ఉంటది స్టేకింగ్ ప్లాన్. అంటే ఒక కొత్త కస్టమర్ కానీ ఒక పాత కస్టమర్ కానీ ఈ రోజు ఒక టోకెన్ మన దగ్గర కొంటే దాన్ని ఆటోమేటిక్ గా స్టేకింగ్ ప్లాన్ లో పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే 1 year స్టేకింగ్. 1 year మీరు లాక్ ఇన్ పీరియడ్ లో పెట్టారనుకోండి, స్టేకింగ్ చేసి మంత్లీ 3% వస్తుంది. ఆఫ్టర్ 1 year తర్వాత మీరు దాన్ని అన్లాక్ చేసి అమ్ముకోవచ్చు. రెండోది 2 year మీరు లాక్ ఇన్ పీరియడ్ లో పెడితే జీడిఏ గ్రో మెటా టోకెన్ ని మంత్లీ 4% వస్తుంది. అలాగే 3 years కానీ మీరు లాక్ ఇన్ పీరియడ్ లో పెడితే మీకు మంత్లీ 5% అనేది మీకు వస్తుంటది. ఏంటంటే ఇలాగా కాయిన్స్ అన్ని లాక్ ఇన్ పీరియడ్ లో ఉండడం వల్ల కాయిన్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటది. అందుకు కూడా దీన్ని ఇలా లాక్ ఇన్ పీరియడ్ లో పెట్టడానికి కూడా మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయడం కంపెనీ జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ ను కూడా చాలా మంది సార్ మాకు క్రిప్టోలో అమ్ముకోవడం రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఇంకో వెసులుబాటు మనం ఇస్తున్నాం. ఆ వెసులుబాటు ఏంటంటే ఎవరికైనా సరే ఐఎన్ఆర్ కావాలనుకున్నా సరే దీనికి ఐఎన్ఆర్ ఇస్తున్నాం. దేనికి? మంత్లీ ఇంట్రెస్ట్ కి. ఈ మంత్లీ ఇంట్రెస్ట్ మీ ఇచ్చే బ్యాంక్ అకౌంట్ కి ఎవ్రీ మంత్ 5th వస్తుంది. శాలరీ అయితే ఎలా 1వ తేదీన వస్తుందో ఎవ్రీ మంత్ 5th మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏది? మంత్లీ 3%, మంత్లీ 4%, మంత్లీ 5%. కావాలంటే యూఎస్డిటీ తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఐఎన్ఆర్ కావాలనుకుంటే ఐఎన్ఆర్ కూడా ఎవ్రీ మంత్ 5th మీరు పెట్టుకునే లాకింగ్ పీరియడ్ కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ కాయిన్ కొని లాక్ ఇన్ పీరియడ్ లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కాయిన్ రేట్ కూడా పెరగడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దేనికంటే ఆ ఇన్వెస్ట్మెంట్ నే ఈ కాయిన్ కి లిక్విడిటీ కింద వాడతాం. ఏ కాయిన్ కి అయితే లిక్విడిటీ ఎక్కువ ఉంటుందో దాని స్ట్రెంత్ పెరుగుతుంది, దానికి ఒక కెపాసిటీ కూడా పెరగడం వల్ల
అది మార్కెట్ లో ఇంకా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకు దీనికోసం కూడా కొంత మనం పెట్టడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు దీనిలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటే ఉంది. ఆ ఒక్కటే ప్లాన్ ఏంటంటే ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 పెట్టుబడిగా పెట్టుకుంటే వాళ్ళకి ఎవ్రీడే ₹400 ఇంటూ 500 డేస్ లో 200% వస్తుంది అంతే. దీంట్లో ఇంకేం ఉండదు. మినిమం దీనికి $100, మాక్సిమం $10,000 ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాన్ని ఎవ్రీడే 0.4% లాగా తీసుకోవచ్చు. అయితే దీనికి కూడా యూఎస్డిటీ ఎప్పుడైనా మినిమం $10 ఉంటే విత్ డ్రా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే దీంట్లో తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఐఎన్ఆర్ కావాలంటే దీనికి కూడా మంత్లీ వన్స్ విత్ డ్రా ఉంటది. ఎవ్రీ మంత్ 5th ఉంటది. దీనికి కూడా ఐఎన్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. విత్ డ్రా రూపంలో 2. మూడోది ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న జీడిఎక్స్ 50%, 50% యూఎస్డిటీ పెడితే మీరు మళ్ళీ కాయిన్ 100 డేస్ లాక్ లో పెట్టుకొని ఎవ్రీడే 1% లెక్క 100 డేస్ మీకు రావడం జరుగుతుంది. ఇది మీరు ఉన్న ప్రైస్ కి ఎవ్రీడే మీరు స్వాప్ చేసుకొని కూడా సంపాదించుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ప్రెజెంట్ $1 ఉంది. మీ 100 డేస్ వెళ్ళే టైంకి అట్లీస్ట్ $5 ఎక్స్పెక్ట్ చేయండి. మినిమం $5 ఎక్స్పెక్ట్ చేస్తే అంటే మీరు 5 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని వల్ల కూడా మన కాయిన్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. ఓకే, దీనికి 20 లెవెల్ ఇన్కమ్ ఉంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అనేది ఇది కూడా మీకు పీపీటీలో ఇస్తాం. ఈ పీపీటీని కూడా మీ గ్రూప్ లో పెడతాం, చెక్ చేసుకోండి. మళ్ళా కొత్త వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే. లేదు అనుకుంటే నో ఇష్యూ. దీనికోసం ఎటువంటివి కూడా లేవు. దీనిలో చేయాలంటే కండిషన్స్ కూడా 1% కూడా లేదు. ఇది చెయ్యాలి అని కండిషన్స్ అయితే లేవు. ఓకే, దీంట్లో రివార్డ్స్ కూడా ఉన్నాయి. బైక్, కారు, వీళ్ళ వరకు కూడా మొబైల్ నుంచి అవి కూడా మీరు చెక్ చేసుకోండి. అవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఇంట్రెస్ట్ లేకపోతే దానిలో కూడా ఎటువంటి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కాయిన్ అనేది ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, సేఫ్ ఫాల్ లో ఉంది. అలాగే ప్రెజెంట్ అయితే ప్యాన్ కేక్ షాప్ లో ట్రేడ్ అవుతుంది ఇవన్నీ. అయితే ఈ గ్రో మెటా కోసం అయితే జీడిఎక్స్ కోసం కూడా ఇంకా దీన్ని పరుగులు పెట్టించాలి. ఇంకా 25,000 మంది అవ్వాలి, 50,000 మంది అవ్వాలి, 1,00,000 మంది అవ్వాలి. మన టార్గెట్ ఉన్న 5 లక్షల మంది కూడా అవ్వాలి. అవ్వాలని కోసం దానికోసం కూడా మన ప్రతిసారి ఏమవుతుందంటే ఏదైనా గిఫ్ట్లు పెడితే చేస్తున్నారు, ఏదైనా పెడితే చేస్తున్నారు, ట్రిప్లు పెడితే చేస్తున్నారు. ఈ 3 పెట్టకపోతే జాయినింగ్స్ అనేది చాలా తక్కువ. అంటే రోజుకి 10-20 కూడా అవట్లేదు. కానీ గిఫ్ట్లు గట్ట పెడితే ఒక 2-3 రోజులు అవుతుంది. మనం ఏ గిఫ్ట్ కోసం దీనికోసం కాదు, ఇన్కమ్ కోసం మాత్రమే చేయండి. ఆటోమేటిక్ గా జాయినింగ్ చేయండి. ప్రతి ఒక్కరు ఒకరిని జాయిన్ చేయండి. చేయడం వల్ల ఆటోమేటిక్ 17,000 మంది, 30,000 మంది అవుతారు. తర్వాత 1,00,000 మంది అవుతారు. కాకపోతే సార్ ఇన్ని రోజులు చేయకపోవడానికి కారణం ఏంటంటే యూటిలిటీస్ లైన్ లో లేవు. అలాగే కాయిన్ లైవ్ ప్రైస్ లో కనిపించట్లేదు. ఈ కారణాల వల్ల చేయలేకపోతారని చెప్తున్నారు. 100% నేను ఒక యాజ్ లెఫ్ట్ వర్కర్ అయినా సరే ఒక కాయిన్ లైవ్ లో కనిపించకుండా యూటిలిటీస్ కూడా టైం కి రాకపోతే చెయ్యను. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. దీంట్లో కంపెనీ నేనేలేండి. నా ఫాల్ట్ 99% ఉంది. నేను కాదని మళ్ళీ చెప్పట్లేదు. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వీటి వల్ల లేట్ అయింది. ఈ లేట్ మళ్ళీ కాకుండా అయితే నా సైడ్ నుంచి 200% ట్రై చేస్తాను. రెండోది ఏంటి, యూటిలిటీస్ అన్ని కూడా యానివర్సరీ రోజుకి మీకు లైవ్ లో చూపించడానికి 100% ప్రయత్నం చేస్తారు. ఇలా రీఛార్జ్ చేసుకోండి, ఇలా ఎక్స్చేంజ్ చేసుకోండి. అన్ని కూడా 2 రోజులు ఎంజాయ్మెంట్ తో పాటు 1 డే లో సగం పార్ట్ అంతా కూడా ఓన్లీ మన యూటిలిటీస్ ని లైవ్ లో ప్రొజెక్టర్ పెట్టి అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రండి, చూడండి, బిజినెస్ ని స్టార్ట్ చేయండి. అలాగే ఇంకొకటి, ఈ కాయిన్ జీడిఎక్స్ ని పెంచడం, గ్రో మెటాని పెంచడం కోసం మీ అందరికి గ్రో మెటా పెరుగుతుంటే గ్రాడ్యువల్ గా జీడిఎక్స్ పెరుగుతుంది. ఈ రోజు గ్రో మెటా వచ్చింది కాబట్టి జీడిఎక్స్ ని మనం 25 పైసలు తీసుకుంటున్నాం. గ్రో మెటా ఒక $3 to $4 వెళ్ళిందా జీడిఎక్స్ 50 పైసలకి తీసుకుంటాం. గ్రో మెటా $10 వెళ్తే జీడిఎక్స్ ₹1 లెక్క తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మన కళ, మన అందరం అనుకున్న గో డిసిఎక్స్ ₹1 కావడం 100% జరుగుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది. ఈ రోజు జూమ్ లోకి వచ్చి ఎంతమంది వింటున్నారు, ఇంకా పని చేస్తున్నారు మీ అందరికీ ఉంది. కాబట్టి అందరం కలిపి దాన్ని ₹1కి, దీన్ని $100కి తీసుకెళ్దాం. దీనికి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమైందంటే ఆల్రెడీ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ అడ్రస్ తో జీడిఎక్స్ గ్రో మెటాని యాడ్ చేసుకోండి. ఫస్ట్ నెంబర్ 2 ఏంటంటే మీ అప్లైనర్ ఫోన్ చేసి లేదా కంపెనీకి ఫోన్ చేసి అట్లీస్ట్ గా $1 అయినా కొనండి. ఓన్లీ ఎందుకంటే కమ్యూనిటీ కోసం మాత్రమే. ఓన్లీ $1 అయినా సరే తీసుకోండి. అలాగే మీరు మీ కింద ఉన్న 10 మందికి కూడా ట్రస్ట్ వ్యాలెట్ లో గ్రో మెటాని ఎలా యాడ్ చేసుకోవాలి,
అని చెప్పండి. వాళ్ళతో కూడా $1 మాత్రమే కొనిపించండి. అంటే లీస్ట్ గా. ఎందుకంటానంటే మనము ఈ రోజు 4,000 నుంచి 5,000 జెన్యున్ కమ్యూనిటీ ఉన్నాము. మన కమ్యూనిటీ అందరూ $1 కొంటే వచ్చేది $5,000. కానీ ఈ 5,000 వ్యాలెట్లు రావడం వల్ల 1000 వ్యాలెట్లు వస్తే ట్రస్ట్ వ్యాలెట్ లో మన లోగో వస్తది. ట్రస్ట్ వ్యాలెట్ లో మన ప్రైస్ వస్తది. ట్రస్ట్ ఓకే. 15,000 మంది కానీ మనకు అయిన రోజు 15,000 మంది ట్రస్ట్ వ్యాలెట్ లో గ్రో మెటా యూజర్స్ వచ్చినప్పుడు మన కాయిన్ 25 టాప్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుంది. మనం చెయ్యం, ఆటోమేటిక్ ఆలే యాడ్ చేసుకుంటాం. ప్యాన్ కేక్ షాప్ లో 15,000 జెన్యున్ అడ్రస్ ఉన్నప్పుడు. కాబట్టి మీరు నాకు చేయాల్సింది మన కంపెనీ కోసం, మన GDX 1% అవడం కోసం, మనం ఎంతమంది తెలిస్తే అంతమంది, క్రిప్టో తెలిస్తే అంతమందికి, ఎంతమంది నెట్వర్కర్లు తెలిస్తే అంతమందికి పంపించండి. మన కాయిన్ దగ్గరుండి యాడ్ చేయించండి. అలా అవసరమైతే ఒక్క కాయిన్ కొనమని చెప్పండి. ఇది చేయడం వల్ల మనం మన GDX ను 1 పైసాకైనా 1 రూపీకైనా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు నుంచి అట్లీస్ట్ మీ డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళకి రేపు ఒక వీడియో ఇస్తాం, ఎలా దీన్ని యాడ్ చేసుకోవాలని. గ్రో మెటాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నంత మాత్రాన అడ్రస్లు పెరగవండి. వాళ్ళు మినిమం ఒక్క కాయిన్ అయినా ట్రాన్సాక్షన్ అంటే కొంటేనే అడ్రస్ అనేది లిస్ట్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఓన్లీ ఈ రోజు ఒక కాయిన్ కాస్ట్ ₹92 INR లో చూసుకుంటే ఒక్క కాయిన్ అయినా కొనమని చెప్పండి. మీ డౌన్ లైన్ ఒక కాయిన్ అయినా కొనమండి. మీ డౌన్ లైన్ 20 మంది ఉన్నారా, 20 మందికి కూడా $1 పెట్టడం వల్ల కంపెనీకి $20 వస్తుందండి. అది ఏం అయిపోదు, లిక్విడిటీకి వెళ్తది. మన కంపెనీ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది అంతే. కానీ ఇక్కడ ఒక్క పర్సెంట్ రావడం వల్ల మన క్రిప్టో కరెన్సీలో మనం ఒక మంచి మెట్టు ఎక్కడం అవుతుంది. మన కాయిన్ కూడా యాక్టివ్ గా బయ్యింగ్ సెల్లింగ్ అనేది జరగడం జరుగుతుంది. మన అందరికలా ఒకటే GDX ₹1కి వెళ్ళాలి. గ్రో మెటా దానికి 100% సహకారం జరగాలి. అందుకు అందరూ గ్రో మెటాని యాడ్ చేసుకోండి. ఇవన్నీ చేయండి. రేపటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటేనే కాయిన్ కొనండి. లేదు ఇంట్రెస్ట్ లేదు సార్, మీరు ఇన్ టైంకి ఏమి ఇవ్వలేకపోయారు కాబట్టి అంత ట్రస్ట్ లేదంటారా, ఏం చెయ్యొద్దు. కానీ గ్రో DCX తో జర్నీ చేయండి. గ్రో DCX వచ్చే ప్రతి అప్డేట్ చూడండి. సార్ 50-50 ఇచ్చారు, 70-30 ఇచ్చారు, 100% ఇచ్చారు అన్నప్పుడు అన్ని వాడుకోండి. ఓకే. అందరూ కూడా ఇదే నేను కోరుకుంటాను. ముందు అప్డేట్స్ చూడండి, యాక్టివ్ గా ఉండండి. పెట్టుబడులు మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఒకటే మేము కోరుకున్నది. 2 ఆల్రెడీ ఉన్న మీ టీం మీకు 5 ఉన్నారా, 5 మందికి అది పంపించి యాడ్ చేయమనండి. 10 మంది ఉన్నారా, 10 మందికి గ్రో మెటా యాడ్ చేయండి. వాళ్ళకి తెలియాలి, ఓకే కంపెనీ అప్డేట్ లో ఉంది, ఇంకో పని చేస్తున్నది, మన కంపెనీ ఏం ఆగిపోలేదు, 1 by 1 చేసుకుంటూ వెళ్తుంది అన్న విషయం జనానికి తెలియడం కోసమే. ఓకే. అలాగే అందరినీ గ్రూప్ డౌన్లోడ్ చేయమని చెప్పండి. ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ అమ్మని చెప్పండి. ఇవన్నీ కూడా లైవ్ లో మీకు అనేది 6-7 తేదీల్లో లంబసింగ్ లో పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకా బిజినెస్ ను ముందుకు తీసుకెళ్లడం కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడీలు 25,000 చేసి నెక్స్ట్ పూల్ అవడం కోసం, ఇంకా ముందుకు వెళ్ళడం కోసం లంబసింగ్ కూడా ఒక టార్గెట్ అనేది పెట్టడం జరుగుతుంది. ట్రిప్ కి ఆ ట్రిప్ కూడా మీరు రావచ్చు. ఆ ట్రిప్ అచీవ్మెంట్ చేసుకొని, లేదు ట్రిప్ అచీవ్మెంట్ చేసుకోకపోతే రాకూడదా అంటే రావాల్సిన లేకుండా కూడా మీకు యూట్యూబ్ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. మీటింగ్ 2 days మీటింగ్ ని ఫుల్ గా, అంటే మీటింగ్ లో మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎంతమంది గిఫ్ట్లు ఇచ్చాం, ఎంతమందికి అచీవ్మెంట్ ఇచ్చాం, ఎంతవరకు కంపెనీ ఎంతమంది కార్లు ఇచ్చింది, ఎంతమందిని బ్యాంకాక్ తీసుకెళ్ళింది, ఎంతమందిని దుబాయ్ తీసుకెళ్ళింది, గోవా ఎంతమంది తీసుకెళ్ళింది, ఎంతవరకు 1 year లో కంపెనీ ఎన్ని అచీవ్మెంట్లు చేయగలిగింది, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయగలిగింది కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు. రేపు ఏ టైం ఆఫర్ అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను, యూటిలిటీస్ కూడా యానివర్సరీ డేట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఆల్ యూటిలిటీస్, అలాగే ఆల్ గిఫ్ట్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో కొంతమందికి వాళ్ళకు కూడా ఆ లోపు ఇవ్వడం జరుగుతుంది. మీ నుంచి అందరూ గ్రో DCX లో గ్రో మెటాని యాడ్ చేసుకోండి. ఈ రోజు నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ని యాక్టివ్ గా చూడండి. కంపల్సరీగా మనం అనుకున్న ₹1 తీసుకెళ్ళడానికి మా సైడ్ నుంచి 100% చేస్తామండి. థ్యాంక్ యూ. టైం అయిపోతుంది. బాయ్. గుడ్ నైట్. ఏ డౌట్స్ ఉన్నా మాకు జూమ్ 828282 మెసేజ్ చేయండి, వాయిస్ రికార్డ్ ఫోన్ చేయండి, లేదా ఫోన్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి అందరికీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఫ్రెండ్స్, ఈ రోజు మనకి గ్రో DCX యొక్క కొత్త అప్డేట్స్ ని మనకు సార్ వివరించారు. అయితే చాలా మంది కొంతమంది ఏమనుకుంటున్నారంటే మాకు టూర్స్ వద్దు, గిఫ్ట్స్ కావాలని గానీ, లేదంటే లేదా మాకు ఎవ్రీడే జూమ్ కావాలని గానీ మీరు కోరుకుంటున్నారు. సో ఇక్కడ మీకు మెసేజ్లు అవి పెడుతున్నారు, నేను చూస్తున్నాను. సో ప్రతి ఒక్కరి యొక్క కోరికలను కూడా తీర్చడానికి మన కంపెనీ అనేది నిరంతరం కృషి చేస్తుంది సార్. మీ అందరి ఆలోచనలు కూడా తను కంపెనీ తీసుకుంటుంది.
అట్ ద సేమ్ టైం చాలా మంది ఏంటంటే ఇక్కడ జిఎంటి కాయిన్ రిసీవ్ అడ్రస్ కావాలి, కాంటాక్ట్ అడ్రస్ కావాలి అని అడుగుతున్నారు. సో లీడర్స్ మీరందరూ కూడా మెయిన్ మీ డౌన్ లైనర్స్ అందరికీ కూడా ఒక్కసారి వాళ్ళకి జిఎంటి కాయిన్ అడ్రస్ యాడ్ చేసుకున్నారా లేదా ట్రస్ట్ వాలెట్ లో, లేదా వాళ్ళు కొత్త కాంటాక్ట్ అడ్రస్ జీడిఎక్స్ ది యాడ్ చేసుకున్నారా లేదా అనేది ఒక్కసారి మీరు వాళ్ళని ఫాలోఅప్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికి కూడా అందరికీ కంపెనీ సమాధానం చెప్పలేదు. సో మీరు అందరికి ఒక్కసారి మీ వాళ్ళందరినీ కూడా కొంచెం కాంటాక్ట్ లో ఫాలోఅప్ లో ఉండండి సార్, ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్.